ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖు మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేక ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడడానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, పంచగ్రహ కూటమైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుంచి 1-3-2026 మార్చి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు గోచరిస్తున్నాయి అనగా,
మీకు ఎప్పటి నుంచో మొండి బాకీలు ఉన్నటువంటి వాళ్ళు ధనం రేపిస్తా మాపిస్తా అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ధనం 70% ఇస్తారు. ఆ 70% ఇవ్వడం వల్ల కాస్త ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఒక మెట్టెక్కుతున్నాము అనేటువంటి భావన లభిస్తుంది. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహములు మిథున లగ్నంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అనూహ్యంగా ఆర్థిక పరంగా ఒక పటుత్వం అనేటువంటి ఏర్పడుతుంది. నేను ఇలాగే ఉండాలి, నాలో నేను ముందు మార్పు చెందాలి, సమాజం మారడం కాదు, సంఘం మారడం కాదు, ముందు మార్పు నేను అనుభవించాలి, నేలో మార్పు జరిగితేనే మిగిలినవన్నీ మార్పు జరుగుతాయని ఆర్థికం విషయంలో ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించాలో అక్కడ ఖచ్చితంగా ఖర్చులు తగ్గిస్తారు. కాస్త పిసినారితనానికి ఏర్పడినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. డబ్బు దాచుకోవాలి, డబ్బు లేకపోతే మనం లేము అనేటువంటి మాట కర్కాటక రాశి వారు ఖచ్చితంగా వింటారు. వినడమే కాకుండా ఆచరించేటువంటి ధోరణిలో ఉంటారు. ప్రతి దాన్ని కూడా డబ్బుతోటే లెక్క కడుతూ అనేటువంటి జరుగుతుంటుంది. ఇంతకు ముందు అంటే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 17 మధ్యలో జరిగేటువంటి అవమానం మిమ్మల్ని ఆర్థికంగా నిలబడాలి అనేటువంటి సంకల్పాన్ని ఈ 17వ తారీఖు అమావాస్య గ్రహణ సమయం నుంచి ధనం ఇదం మూలం జగత్, ధనమే ఉండాలి మన దగ్గర అనేటువంటి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి ధనాన్ని ఎలాగన్నా సంపాదించేసుకోవాలి నేను అనేటువంటి ఒక పట్టుత్వంతో మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా టక 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 పూర్తి చేసి ధనాన్ని ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తారు. అంతేకాకుండా ప్రతి దాంట్లో కూడా రాయితీ రాబడి మాత్రమే చూస్తూ ఉంటారు. ఆలోచన అనేటువంటిది ఈ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి కర్కాటక రాశి వారు చాలా అద్భుతంగా ఆలోచిస్తారని చెప్పచ్చు. ఇంతకు ముందు ఈ ఆలోచనలు ఉండుంటే కనుక నేను ఎక్కడో ఉండేవాడిని, సరే ఇప్పటికన్నా నాకు మంచి ఆలోచన కలిగింది, ఇక నుంచి అయినా నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఈ 17వ తారీఖు నుంచి కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చెవి చూస్తూ ఉంటారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడాను ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అది న్యాయమా అన్యాయమా అనేటువంటిది భగవంతుడి నిర్ణయం మీద మీరు పని అయితే ప్రారంభం చేయండి. ఖచ్చితంగా 4 రూపాయలు వెనక్కి వేసుకోవడం ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కడానికి అద్భుతమైన అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో ఈ కర్కాటక రాశి వారికి తొడ కండరాలు లేదా తొడ భాగంలో ఉన్నటువంటి ఎముక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ జాయింట్ కానీ లేకపోతే తొడ భాగం నుంచి నడుము వరకు ఉండేటువంటి ఈ బంతి గిన్నె కీళ్ళు అంటారు కదా, ఆ వాటిలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రయాణం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో వాహన ప్రయాణం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఎదురు ఎవరుస్తున్నారు, శుభశకునం వస్తుందా అశుభశకునం వస్తుందా చూసుకోండి. శకునాన్ని చూసి ప్రయాణం చేయండి. చాలా ప్రమాదం అనేటువంటిది దగ్గరలోకి వచ్చి ఉంది. అందులోనూ రాహుస్థానం కేతు నీచయుక్తంతో చూస్తున్నాడు. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు శుభసూచకమైనటువంటి శకునాలు వస్తేనే వెళ్ళండి.